ఆదోనిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకుల విమర్శలను వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి డిఎస్సి అంశంపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు విమర్శించడం సరికాదని అన్నారు. ఆలూరి ఎమ్మెల్యే విరూపాక్షి గ్రామంలో జరిగిన రెండు వర్గాల ఘర్షణ పరిష్కరించేందుకు వెళ్లి ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడాలని ప్రయత్నించారని తెలిపారు. అయితే ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేస్తూ దళిత మహిళ పేరుతో బట్టలు చించి కేసు నమోదు చేయించడం రాజకీయ డ్రామాలో భాగమేనని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఇలాంటి నాటకాలు మానుకొని వాస్తవాలు ప్రజలకు చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేత చంద్రకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రామలింగేశ్వర యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహులు, బాబా తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారత్ ప్రతినిధి స్వామిదాస్, ఆదోని. క్రీడ అంటే స్కూళ్ళలో నేర్పిస్తారు, తర్వాత సొంతంగా నేర్చుకుంటారు గేమ్లో. ఈ ప్యాకెట్ అనేది మా వాళ్ళు కూడా క్రీడలని చెప్పి ఉద్యోగులను సరైన పద్ధతి కాదు. తర్వాత అట్లాగనే ఆలూరు గురించి మీరు చెప్పినారు, ఇట్లా దళిత మహిళకు బట్టలు చించి మళ్ళీ ఇట్లా దళిత ఇంటి మీద పోయినారని. వీడియో చూడండి, పేపర్ చూడండి, వచ్చింది బయటికి. దళితులు ఇంట్లోకి ఏమైనా ఆలూరు ఎమ్మెల్యే పోయినాడా? అటువంటిది ఏమైనా మీరు చూసినారా? మీకు వీడియో వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇసుక గురించి ఏదో కొట్లాడుకుంటారంటే, ఈయన మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసింటే సర్ది చెప్పడానికే పోయినాడు తప్ప అక్కడ ఏదో గలాటాలు సృష్టించి పోవాలనేది కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చినాడంటే ఊర్లో వాళ్ళు పోతారు, జనం ఉప్పు 100 మంది 1000 మంది తీసుకుపోయిన పార్టీ వాళ్ళు అంటున్నారు. అక్కడ తీసుకుపోయిందంటే ఏమీ లేదు. ఎవరైతే కార్యకర్త ఫోన్ చేసినా ఆ ఇంటికి పోయినాడు, ఆ ఇంటికి పోయి మాట్లాడినాడు, అంత బాగానే ఉంది. తర్వాత ఎస్సీ ఇంటి ఏదో ఉందని చెప్పి వాళ్ళు కూడా బుజ్జగించాలంటే వాళ్ళు కూడా రాజీ మార్గం చేయాలని చెప్పి ఒక మంచి బ్రాడ్ మైండ్తో పోయినాడు ఎవరు నిర్భాష్ గారు. ఏదో కొట్టడాలని చెప్పి ముందే కొట్టడాలని చెప్పి తెలియదు, ఉన్నట్టుండి ఏదో మధ్యాహ్నం పొద్దున పోలేదు నిర్భాష్ గారు. ఏదో అర్ధరాత్రి ఏదో ఫోన్ వస్తే ఇమ్మీడియట్ పోయినాడు. ఒకవేళ కొట్టాడాలా చేయాలంటే అర్ధరాత్రి పోయే అవసరం లే. ఒక కార్యకర్తలు ఏదైనా పిలుపుపోయాడు, ఏదో అర్ధరాత్రి జరిగింది కాబట్టి, అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాన్ని నిర్భాష్ గారు పోయినారు అడిగి. ఆడబోతే దాన్ని రాజకీయంగా సృష్టించి ఒక దళిత మహిళను ఇరుపాష గారు ఇది చేసినాడని చెప్పి మాట్లాడాడని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినాడు, వాళ్ళ దుస్తులు చింపినారని చెప్పి చెప్పడం జరిగింది. సరే, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో, ఇప్పుడున్నటువంటి రాజకీయ ఆందోళనతో ఇప్పుడున్నటువంటి పోలీసులు వాళ్ళు ఏదో వాళ్ళ అధిష్టానం చెప్పిన తర్వాత వాళ్ళు కూడా పోయినారు అక్కడికి. ఆ వాస్తవాలు తెలియకుండా ఇరుపాక్ష గారు స్టేషన్లో ఉన్నాడు. ఆడికి 11 గంటలకు స్టేషన్లో ఉన్నాడు. రాత్రి ఇంటికి పోయిన తర్వాత మన పోలీసులు ఇంటికి పోయి వాకింట్ల వాళ్ళు కొట్టి, సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టి, ఎందుకంటే మేమంతా పోయి చూసినామాట, ఆర్టీసీకి ఎత్తుకుపోవడము, మళ్ళీ ఇవన్నీ జరగడం ఎంతవరకు వాస్తవమని నేను చెప్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే గమనించాలి. ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ప్రతిసారి గుడ్డల పార్టీ అంటున్నారు. అయ్యా, మేము గుడ్డల పార్టీ అని చెప్పి అంతమందిలే ఇప్పుడు ఈనాడు వచ్చింది గుడ్డల పార్టీ అని చెప్పి. అసలు ఇంతవరకు అది గుడ్డల పార్టీ అనేది ఎవరికి అర్థం కావాలి, ఎవరికి గుడ్డల పార్టీ అంటారు. ఏమో ఎవరికి యా ప్రజలకు అర్థం కావడంలే, యా నాయకులకు అర్థం కావడంలే, యా పార్టీలకు అర్థం కావడంలే. కానీ ఈరోజు వాళ్ళు చేసేది ఏమి? ఇప్పుడు మీరు మీ ప్రభుత్వంలో మీరు వచ్చారు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? సూపర్ 6 పథకం పెట్టి ఈరోజు ప్రజల్లోకి వచ్చారు. దాన్ని చేయంటే అది చేయడంలే. ఇంకో 6 ఒకటి ఉంది, అది వాళ్ళకి నంబర్ 7. అదే మన లోకేష్ బాబు కూడా యుగలంలో చెప్పుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుస్తున్నాడు. సూపర్ 6 అమలు చేయడంలో వీళ్ళు ప్రజలకి. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రోజు లోకేష్ బాబు కూడా ఏమైతే పాదయాత్ర చేస్తూ రెడ్ బుక్ చూపించుకుంటూ నేను రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తాను అని చెప్పి దాన్ని అమలు చేస్తున్నాడు తప్పితే ఈ సూపర్ 6 అమలు చేయడంలో వాళ్ళు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తారు. ఈరోజు అదే ఏదైనా మాట్లాడేటప్పుడు సాయిబ్ గారు ఎందుకు పోయినారు ఇరుభాష గురించి మాట్లాడేకి? అరే, ఈరోజు ఆ పైన అధిష్టానం మాకు పిలిపించింది, అందరూ ఎమ్మెల్యేలు పోండి, ఎమ్మెల్సీలు పోయి అది ఏమైనా కనుక్కోండి అని చెప్పి పోవడం జరిగింది. అక్కడ పోయి పరామర్శించడం జరిగింది ఇరుభాష గారిని. తర్వాత ఇరుభాష గారిని చట్టపరంగా సరే జడ్జి ముందు పెట్టి అరెస్ట్ చేసి కర్నూలు అరెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ ఓకే, ఏదో వాళ్ళు ఉంది, ప్రభుత్వం ఉంది, వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. తర్వాత న్యాయ నిర్ణయితలు కోర్టు ఉంది కాబట్టి, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు చూసుకుంటుంది. అంతేగాని ఈ ఉమాపతి నాయుడు గారు మీరు పోకూడదు, అటువంటి వాటికి మీరు చేయకూడదు, అటువంటి వాటికి నువ్వు కూడా చెప్పేది. మా పార్టీ మా అధిష్టానము
మేము ఏదైతే అధిష్టానం చెప్తుందో మేము పోతాం తప్పితే నువ్వేదో నువ్వు పోకూడదు చేయకూడదు నువ్వు చెప్పడము ఇవన్నీ హాస్యాస్పదంగా ఉందన్నమాట. ఇది పద్ధతి కాదు ఇది. మేము చెప్తున్నాం దాదాపుగా 2 నెలలు దాదాపుగా 2 నెలల 3 నెలలు అయింది మీకు ప్రభుత్వం వచ్చి. ఏదైనా ఒక మంచి పని మీరు చేశారని చెప్తున్నా. ఈరోజు ఎక్కడ ఇప్పుడు అమ్మఒడి ఇచ్చినారు, వాళ్ళు అమ్మఒడి చెప్పుకుంటారు. పెన్షన్ ఏదో ఇస్తున్నారు, తర్వాత అమ్మఒడి మనం చెప్పుకుంటున్నారు. ఎక్కడున్నా కూడా అమ్మఒడి మాకు రాలేదు అంటున్నారు. ఒకరికి 7,000 పెడితే ఒకరికి 3,000 పడినాయి, ఒకరికి 6,000 పడినాయి. ఇంకా ఏమంటే మరి వస్తాయంటారు. స్కూల్స్ పోయి అడిగితే అలా ల్యాక్లో చూస్తారు వాళ్ళు. లేదంటే ఇంకా మీకు వస్తాయి, ఎప్పుడు వస్తాయో ఏమో అర్థం కాలే. ఒక పక్క వర్షాలు లేవు, ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క ఎరువులు దొరకకుండా. వర్షాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఇబ్బంది ఉందో ఒకసారి మనమంతా గమనించాలి. దాని గురించి మాట్లాడడం లేదు. ఏమున్నా వైఎస్ఆర్ పార్టీ ఏమన్నా కార్యక్రమం ముందు చేసే పోతే దాన్ని మాట్లాడే పరిస్థితుల్లో మాట్లాడతారు. ఈరోజు మొన్న కూడా లోకేష్ గారు వచ్చారు దీనికి ఆధునికి కార్యకర్తల మీటింగ్ అని చెప్పి వాళ్ళు సరే వాళ్ళ పార్టీ వ్యక్తిగతం అది వచ్చాడు, మాట్లాడినాడు, పోయినాడు. కనీసం ఇంత పెద్ద లీడర్ ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం రైతుల గురించి కానీ ఏదన్నా ఒక్క విషయం, అవును వానలు పరంగా సరిగ్గా లేవు, ఈసారి పర్లేదు అంతా డ్రాట్ అయింది, సరే మీకు ఏదన్నా నేను చేస్తా అని చెప్పి వాయిస్ చెప్పినాడు రైతుల గురించి. కానీ పేరున నమస్కారాలు. గత 2 రోజుల నుండి మన రాజకీయం మన కర్నూలు డిస్టిక్లో ఎట్టుపోతుందో ఎలా పోతుందో ప్రజలకు అర్థం కాకుండా ఉంది. ఈరోజు నిన్న మా పార్టీ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతా డిఎస్సి గురించి మాట్లాడండి, వాళ్ళు చేసిన అవకతవకలు బయటపెట్టండి అని ఒక కార్యక్రమాన్ని మాకు అధిష్టానం పంపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని ఇన్ఛార్జ్ అయినటువంటి సాహెబ్ గారు అయితేనేమి, ఎమ్మెల్సీ మసూద్ గారు అయితేనేమి నిన్న డిఎస్సిలో ఎవరైతే మోసపోయినారో అటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అది ఏది, మా యొక్క పార్టీ పిలుపు మేరకు మా యొక్క కార్యక్రమాలను ప్రజలకు తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ గారి పిలుపు మేరకు మేము ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సాహెబ్ గారు. మరి దాన్ని మన సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సీనియర్ నాయకుడు ఉమాపతి గారు మాట్లాడడం మంచిదే. ఏం మాట్లాడాలా, ఏదైతే సాహెబ్ గారు మాట్లాడినారో డిఎస్సి దాని గురించి అవకతవకల గురించి ఆ సబ్జెక్టు నుంచే మాడాలా. అది తీసుకోకుండా మళ్ళీ ఏం చేసినాడు, ఆలూరు ఎమ్మెల్యే గురించి మాట్లాడినాడు. నేను చెప్పేది ఒకటే, ఆలూరు ఎమ్మెల్యే గారు ఆ రోజు రాత్రి సంఘటనలకి ఎందుకు పోయినాడు, ఏ విషయం మీద పోయినాడు అనేది ఒకసారి ప్రజలంతా గమనించారు. మరి మీరు కూడా గమనించాలి. ఈరోజు ఒక కార్యకర్త ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది, నన్ను చంపుతున్నారు అంటే ఇమ్మీడియట్గా ఒక ఎమ్మెల్యేగా ఒక కార్యకర్తని కాపాడుకునే బాధ్యత ఒక ఎమ్మెల్యేకి ఉంది. కాబట్టి తక్షణమే ఇంకో ఆలోచన లేకుండా ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నో ఒక జీపు 2 జీపులు వేసుకొని పోవడం వాస్తవమే. సంఘటనలకి ఆడ జరిగిన పరిణామాలంతా వీడియోలంతా చూపించారు. ప్రతి ఒక్కరు లాస్ట్కి ఛానల్స్లో కూడా వస్తాయి ఇవన్నీ, ఎట్లా జరిగింది ఏం జరిగింది అవన్నీ. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమాపతి నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, ఆ దానికి పోకూడదు అంటాడు. అంటే ఎమ్మెల్యే దానికి పోవడం తప్పు అంటాడు అన్నమాట. నేను ఒకటి చెప్తున్నా, ఏ పార్టీ అయితేనేమి, ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, ఏ పార్టీని కానీ మనం చెప్పేది ఫస్ట్ ఏం చెప్తున్నాం, మనము ఏ మీటింగ్లోనే చెప్పినా కానీ చంద్రబాబు చెప్పేదే మాటే, వైఎస్ జగన్మోహన్ గారు చెప్పేదే మాటే, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే ఉంటేనే పార్టీలు ఉంటాయి. కాబట్టి పార్టీ కార్యకర్తలు ఉంటేనే పార్టీలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తారు. మళ్ళీ ఈరోజు ఒక పార్టీ కార్యకర్త ఫోన్ చేసి నేను ఇబ్బందుల్లో ఉన్నాను అని ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే అడిగిపోవడం తప్ప. దాన్ని చెప్పమంటే అది చెప్పడం లేదు టీడీపీ వాళ్ళు, ఎమ్మెల్యే గారు పోయి తప్పండి. ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఉమాపతి నాయుడు గారు నువ్వు ఆ స్టేజ్లో ఉన్నామంటే, మేము ఇక్కడ కూర్చున్నాము, మేము కూడా నాయకులే, మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళ యొక్క కార్యకర్తల యొక్క ధైర్యము, కార్యకర్తల యొక్క మనోధైర్యంతోనే మేము ఈరోజు ఈ స్థాయికి ఎదిగినాం. మేమంతా నువ్వు ఎదిగింది కార్యకర్తకే,
తర్వాత మేము కూడా కార్యకర్తల నుంచే మేము ఈ స్థాయికి వచ్చినాం. ఈరోజు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఎవరు దానికి సపోర్ట్ చేయాలా? కింద అట్టడుగు ఉన్నటువంటి కార్యకర్తలే సపోర్ట్ చేయాలా. మరి అటువంటి కార్యకర్త ఫోన్ చేసినప్పుడు ఒక ఎమ్మెల్యేగా విరూపాక్ష రెడ్డి పోవడం తప్ప?